హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ షెహనాజ్. ఈరోజు వీడియోలో మనం సమ్మర్స్‌లో వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా డిఫికల్ట్ అండి. వర్కౌట్స్ చేయాలన్నా చాలా చిరాకుగా ఉంటుంది. అండ్ ఆల్సో డైట్‌లో కన్సిస్టెంట్‌గా ఉండాలి అంటే, వెయిట్ లాస్ అవ్వాలంటే, నేను ఫాలో అయ్యే చిన్న చిన్న టిప్స్ డిస్కస్ చేద్దాం అనుకున్నాను. సో దట్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుద్ది అనిపించింది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ థింగ్ అండి, వెయిట్ లాస్ పక్కన పెడితే మనం హెల్తీగా ఉండాలి. సమ్మర్‌లో మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే హైడ్రేటెడ్‌గా ఉండాలి. ఎటువంటి యాక్టివిటీ చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్‌లో ఉండే పర్సన్ అయితే అట్‌లీస్ట్ 2-3 లీటర్స్ వాటర్ కంపల్సరీగా తాగాలండి. నువ్వు వాటర్ అంటే ఓన్లీ డ్రింకింగ్ వాటర్ పరంగానే తాగాల్సిన అవసరం లేదు. ఎయిదర్ బటర్ మిల్క్ రూపంలో గానీ, లేదా కోకోనట్ వాటర్ రూపంలో గానీ, ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్స్ రూపంలో గానీ, ఏదో ఒక రూపంలో 2-3 లీటర్స్ వాటర్ కంపల్సరీగా తాగేదానికి ట్రై చేయాలి. ఇన్ కేస్ మీరు గిన యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేసేవాళ్ళు అయి ఉన్నట్లయితే, మంచిగా వర్కౌట్స్ చేసేవాళ్ళు, లేదా బయట ఎండలోకి వెళ్ళేవాళ్ళు అయి ఉన్నట్లయితే 3-4 లీటర్స్ వాటర్ కంపల్సరీగా తాగాలండి. అప్పుడు మాత్రమే మనం హైడ్రేటెడ్‌గా ఉండగలుగుతున్నాం. సమ్మర్ వచ్చింది అంటే మనందరికీ తెలిసిందే. వీలైనంత జంక్‌ని, ఆయిల్ ఫుడ్స్‌ని అవాయిడ్ చేసి క్లీన్ ఫుడ్స్‌ని తినేదానికి ట్రై చేయండి. అండ్ మనం తినే ఫుడ్స్‌లో ఓన్లీ హోమ్ కుక్డ్ మీల్స్ విత్ ఎక్కువగా హై వాటర్ కంటెంట్ ఉండే వెజిటేబుల్స్, హై వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్‌ని మనం ఈ సీజన్స్‌లో తీసుకోవడం వల్ల హైడ్రేటింగ్‌గా ఉండొచ్చు. అండ్ హైడ్రేటింగ్‌గా ఉండాలి అంటే ఓన్లీ వాటర్ రూపంలోనే కాదండి. మనం తీసుకునే ఫుడ్స్ కూడా ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండే ఫుడ్స్‌ని, వాటర్ కంటెంట్ ఉండే వెజిటేబుల్స్‌ని ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల కూడా మనం హైడ్రేటింగ్‌గా ఉండొచ్చు. సో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఏంటంటే ఆబ్వియస్‌గా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. వాటర్ మిలన్, కర్బూజా, కుకుంబర్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం, స్ట్రాబెర్రీస్, పపాయ, ఆరెంజెస్, గ్రేప్స్, ఆల్సో యాపిల్స్‌లో గూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం. అండ్ వెజిటబుల్స్‌లో వచ్చేసి సొరకాయ, పొట్లకాయ, బీరకాయ, లెట్యూస్, ఆల్సో కుకుంబర్‌ని ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం. ఏవైనా కూరలు చేసి టొమాటోస్ ఎక్కువ యాడ్ చేసి మనం పులుసు రూపంలో కూరలు చేసుకోవడం, ఫ్రైస్ ఎక్కువ అవాయిడ్ చేసి ఇలాంటివి చేయటం వల్ల గూడా మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ రీచ్ అవుతుంది. ఇలాంటి ఫుడ్స్ ద్వారా కూడా మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ రీచ్ అవుతుందనమాట. వెయిట్ లాస్ అవ్వాలంటే మనకు తెలిసిందేనండి, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అని. అంటే సమ్మర్‌లో ఎంత వీలైతే అంత అసలు తినకుండా ఉండేదానికే ట్రై చేయండి. జంక్ ఫుడ్స్ గానీ, ఆయిల్ ఫుడ్స్ గానీ, లేదా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ఎక్కువ స్వీట్స్, షుగరీ డ్రింక్స్ గూడా అండి. ఇలాంటప్పుడు మనకు ఎక్కువగా చల్లగా ఏదైనా తాగాలని, కూల్ డ్రింక్స్ తాగాలని అలాంటి క్రేవింగ్స్ ఎక్కువ వస్తుంటాయి. అలాంటివి అవాయిడ్ చేసుకోవడానికి మనం ముందుగానే ఇంట్లోనే ఫ్రూట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం, కావాలంటే ఫ్రూట్స్‌ని కర్డ్‌లో యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వాటిని ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మనం షుగరీ క్రేవింగ్స్‌ని, ఐస్ క్రీమ్స్‌ని ఇలాంటి క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ట్రై టు ఇంక్లూడ్ మోర్ ఫ్రూట్స్ అనమాట. కూల్ డ్రింక్స్ ప్లేస్‌లో ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మనం ఎక్కువగా సమ్మర్స్‌లో జ్యూసెస్‌ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఫ్రూట్స్ తింటమే మంచిదండి హెల్త్‌కి. జ్యూసెస్ కంటే గూడా ఎక్కువగా ఫ్రూట్‌ని ఫ్రూట్ లాగా తినేదానికి ట్రై చేయండి. సో దట్ దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ మీకు అందుతుంది. ఫ్రూట్‌ని ఫ్రూట్‌గా తినడం వల్ల దాంట్లో ఉన్న ఫైబర్‌ని మన బాడీకి రీచ్ అవ్వడం వల్ల అది అరగటానికి టైం పడుతుంది. సో దట్ మనకు త్వరగా ఆకలేయదు. దానివల్ల మనకు హంగర్ అనేది తొందరగా రాదు కాబట్టి మన ఫుడ్‌ని లిమిటెడ్‌గా తీసుకోవచ్చు. అలా కాకుండా నువ్వు ఫ్రూట్‌ని ఫ్రూట్‌లా తీసుకోకుండా జ్యూస్ రూపంలో తీసుకోవాలంటే ఎంతో కొంత ఎక్స్‌ట్రా ఐస్ అని, షుగర్స్ అని యాడ్ చేస్తావు. సో దట్ అన్నెసెసరీ క్యాలరీసే అవాయిడ్ అయితాయి. సో దట్ వెయిట్ లాస్ అనేది అవ్వదు. క్యాలరీ డెఫిసిట్‌లో ఉండలేమనమాట. సో ఫ్రూట్‌ని ఫ్రూట్ లాగా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కువగా సీజనల్ ఫ్రూట్స్ ఏ సీజన్‌లో వచ్చినాయి ఆ సీజన్‌లో తినాలి అని, ఆ టైంలో హెల్త్‌కి మంచిదని కూడా అనుకుందాం. ఆల్సో వెయిట్ లాస్‌లో ఉండి మేము వెయిట్ తగ్గాలి, క్యాలరీ డెఫిసిట్‌లో ఉండాలి అనుకున్నట్లయితే మ్యాంగోస్‌ని లిమిట్ చేసి తీసుకోవడమే మంచిదండి. ఆల్మోస్ట్ ఒక పెద్ద సైజ్ మ్యాంగో చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర 300 క్యాలరీస్ దాకా ఉంటాయండి. మనం రైస్ కుక్ చేసుకొని తిన్నా కూడా 300 క్యాలరీస్ ఉంటాయి. తర్వాత మనం మళ్ళీ ఒక డిజర్ట్‌గా గానీ, ఒక ఫుల్ మ్యాంగోని తిన్నాము అనంటే ఇంకొక 300 ఎక్స్‌ట్రా క్యాలరీస్ యాడ్ అవుతాయి. సో, లిమిట్ చేయండి. రోజు మొత్తంలో 1 తీసుకోవడానికి, లేదా హాఫ్ మ్యాంగో తీసుకునేదానికి ట్రై చేయండి. అంతేగాని టేస్ట్ బావుంది కదా అని ఎక్కువ తిన్నాము అనంటే క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అండ్ మ్యాంగోలో షుగర్స్ కూడా ఎక్కువ కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి అంత మోస్ట్ ప్రిఫరబుల్ కాదు. కానీ మ్యాంగోస్ ఓన్లీ సీజనల్ ఫ్రూట్. మనకి సమ్మర్స్‌లో తప్ప దొరకవు కాబట్టి ట్రై టు లిమిట్. ఒక రోజులో ఒక మ్యాంగోని లిమిట్ చేసేదానికి ట్రై చేయండి. కంప్లీట్‌గా అవాయిడ్ చేయమని మాత్రం నేను చెప్పనండి. అండ్ మ్యాంగోలో గూడా మ్యాంగో జ్యూసెస్ ఇలాంటి వాటికంటే గూడా మ్యాంగోని మ్యాంగోలాగా తినేదానికి ట్రై చేయండి. దాంట్లో ఉన్న ఫైబర్ వల్ల గూడా మన డైజెషన్ గూడా మంచిగా
హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. పోర్షన్స్ కంట్రోల్ చేయాలి అని మనందరికీ తెలిసిందే వెయిట్ లాస్ అవ్వాలంటే. పోర్షన్స్ కంట్రోల్ చేయాలి అంటే తక్కువ ఫుడ్ తినాలి. ఆ తక్కువ ఫుడ్ అనేది మరీ తక్కువ చేసి తినమని కాదండి. ఎంత లిమిటెడ్ పోర్షన్స్‌లో కరెక్ట్ పోర్షన్స్ తీసుకోమని చెప్తున్నాను. అండ్ పోర్షన్స్ ఎప్పుడైనా కప్ మెజర్‌మెంట్స్ తీసుకొని ఒక కప్ రైస్, 2 కప్స్ ఫైబర్ అండ్ 1 కప్ ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి. మనం ప్రోటీన్ కంపల్సరీగా ఎవ్రీ మీల్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల త్వరగా ఆకలి అవ్వదు. మన హంగర్ అనేది సప్రెస్ అవుతుందనమాట. ఎందుకంటే ప్రోటీన్ డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఆల్సో వీలైనంత వరకు ఫుడ్ని చిన్న చిన్న ప్లేట్స్లో తినేదానికి ట్రై చేయండి. సో దట్ మనకు తెలియకుండానే ఎక్కువ తిన్నాము అనే ఫీలింగ్ వస్తుంది. పెద్ద ప్లేట్స్లో అయితే కొంచెమే పెట్టుకోవడం వల్ల మరీ కొంచెం తిన్నామేమో అనే ఫీలింగ్ తోటి మళ్ళీ పెట్టుకొని తింటాం అనమాట. సో చిన్న ప్లేట్స్ తీసుకొని తినేదానికి ట్రై చేయండి. వెజిటేబుల్స్ అండి, మనం ఎక్కువగా వెజిటేబుల్స్ తినాలి, హెల్తీగా ఉండాలి అంటే అట్లీస్ట్ 4 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఒక రోజుకి తినాలి అనుకున్నాం. వెజిటేబుల్స్ని మనం ఫ్రై రూపంలో కాకుండా స్టీమ్ బాయిల్ చేసుకొని తినడం వల్ల ఆ వెజిటేబుల్లో న్యూట్రియంట్స్ మొత్తం లూజ్ అవ్వకుండా మన బాడీకి వెజిటేబుల్లో ఉన్న న్యూట్రియంట్స్ మొత్తం అందటంతో పాటు హెల్త్ కూడా చాలా మంచిది. వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో స్టీమ్ బాయిల్ చేసిన వెజిటేబుల్స్ తీసుకునేదానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, సమ్మర్ రాగానే ఏసీ వేసుకొని ఇంట్లోనే ఉంటూ ఉంటాం. ఇట్స్ నాట్ బ్యాడ్, కరెక్టే. బట్ కొంచెం అవుట్డోర్ యాక్టివిటీస్, బయట కూర్చోవడం, బయట కూల్ వెదర్లో కొంచెం టైం స్పెండ్ చేసేదానికి ట్రై చేయండి. ఈవినింగ్ టైమ్స్లో కొంచెం చల్లగా ఉన్నా లేదా ఎర్లీ మార్నింగ్స్ కానీ కొంచెం బయట వాక్కి వెళ్ళడం లేదా పార్క్ ఇలాంటివి చిన్న చిన్నవి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల సమ్మర్లో మనకు కొంచెం బయట టెంపరేచర్కి తగ్గట్టుగా మన బాడీ కూడా రియాక్ట్ అయ్యేదానికి ట్రై చేస్తుంది అనమాట. బాడీకి కూలింగ్ ఫుడ్స్ ఉంటాయి కదా, లైక్ కోకోనట్ వాటర్ మిలన్, కుకుంబర్స్ ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ మెటబాలిజంని బూస్ట్ చేసుకునేదానికి సినమన్ కానీ, జింజర్ కానీ, టర్మరిక్ కానీ ఇలాంటి ఫుడ్స్ని మీ డైట్లో ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం, లేదా జింజర్ టర్మరిక్ టీ చేసుకొని తాగడం, లేదా మనం తీసుకునే జ్యూసెస్లో కొంచెం జింజర్ అలాంగ్ విత్ రా టర్మరిక్ని యాడ్ చేసుకొని తాగడం వల్ల మెటబాలిజం బూస్ట్ అవ్వడం వల్ల సో దట్ మనకు ఫ్యాట్ బర్న్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఈ యాక్టివిటీ డైలీ సమ్మర్ రాగానే కొంచెం ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది. టైం కూడా చాలా వరకు డిస్టర్బెన్సెస్ వచ్చుంటాయి. ఎందుకంటే అప్పటిదాకా టైం ప్రకారంగా స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఇంట్లో ఉంటుంటారు, హాఫ్ డే స్కూల్స్ వల్ల అయితేనేమి. సో ఎక్కువగా స్నాక్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ముందుగానే హెల్దీ స్నాక్స్ని ఇంట్లోనే చేసుకోవడం అండ్ ఫ్రూట్స్ ఇంట్లోనే ఉండేలాగా చూసుకోవడం. ఆల్సో మనం డైట్లో ఉన్నప్పుడు స్నాక్స్ని అవాయిడ్ చేయాలి అంటే ఎప్పటికప్పుడు మనం మంచిగా తీసుకునే మీల్లో అన్నీ ఉండేలాగా చూసుకోవడం అండ్ తీసుకునే మీల్లో అన్ని ఫుడ్స్ ఉండేలాగా చూసి వీలైనంత వరకు అన్నెసరీ స్నాకింగ్ని అవాయిడ్ చేసేదానికి ట్రై చేయండి. ఏదైనా స్నాక్స్ తినాల్సి వస్తే లో క్యాలరీ స్నాక్స్ లైక్ పాప్కార్న్ కానీ లేదా మఖానా కానీ లేదా హెల్దీ ఇంట్లో చేసుకునే స్నాక్స్ని ప్రిఫర్ చేసేదానికి ట్రై చేయండి. కార్బ్స్ విషయంలో వచ్చేసి ఎక్కువగా ఫైబర్ ఉండే కార్బ్స్ లైక్ ఓట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది. కినోవాలో కూడా అంతే. ఆల్సో పప్పు దినుసులు ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోండి అండ్ డిహైడ్రేషన్ రాకుండా ఉండేదానికి ఎక్కువ వాటర్ ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్పాం కదా. వాటర్ అనేది ఒకటేసారి తాగడం కాకుండా డే మొత్తం హైడ్రేటింగ్గా ఉండేలాగా డే మొత్తం ఆ వాటర్ని మెయింటైన్ చేసేలాగా తీసుకోవడం మంచిదండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో మనం ఏం చేస్తామంటే గుర్తున్నప్పుడే ఒక ½ లీటర్ అలా తాగడం అండ్ రిమైనింగ్ టైమ్స్లో స్కిప్ చేసేయడం చేస్తాము. అలా కాకుండా వాటర్ని కూడా ట్రాక్ చేసుకోండి. అట్లీస్ట్ 3 లీటర్స్ వాటర్ తాగాలి. సో మార్నింగ్ టైమ్స్లో ఒక ½ లీటర్, తర్వాత మిడ్ మార్నింగ్ స్నాక్గా ఒక ½ లీటర్ వాటర్ తాగడం అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి ఇంకొక ½ లీటర్ వాటర్, ఈవినింగ్ టైం కల్లా ఇంకొక ½ లీటర్ అలా ట్రాక్ చేసుకున్నారు అని అంటే డే మొత్తంలో ఒక 3 లీటర్స్ వాటర్ తాగేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ పిల్లలకు కూడా మనం గుర్తు చేస్తూ ఉండాలన్నమాట వాటర్ తాగమని ఇలాంటి టైమ్స్లో ఎక్కువగా. ఈ ఎండలకి ఒక్కోసారి నిద్రపోవడం కూడా కష్టమే. సో ట్రై టు గెట్ అట్లీస్ట్ 7 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండేలాగా చూసుకోండి. మనం ఎప్పుడైతే నిద్ర సరిగా పోతామో మనకి హంగర్ లెవెల్స్ అనేది తగ్గుతాయి. మనకి నిద్ర సరిగ్గా లేదు అంటే వాటర్ రిటెన్షన్ వల్ల వెయిట్ గెయిన్ అనేది అవుతాము అండ్ త్వరగా వెయిట్ లాస్ అవ్వడం కూడా కష్టము. సో ట్రై టు మెయింటైన్ అట్లీస్ట్ 7 అవర్స్ ఆఫ్ స్లీప్ కన్సిస్టెంట్గా ప్రతిరోజు నిద్రపోవడానికి. ఒకరోజు సరిగ్గా నిద్రపోకుండా ఇంకో రోజు కంపెన్సేట్ చేద్దాంలే అలా కుదరదండి. ఏ రోజు ఆ రోజు బ్యాలెన్స్ ఉండాలన్నమాట. నేను బ్రేక్ఫాస్ట్ ఈ టైంకి చేస్తాను, తర్వాత మిడ్ మార్నింగ్ స్నాక్గా ఇది తీసుకుంటాను, ఆఫ్టర్నూన్ ఇది తీసుకుంటాను, ఈవినింగ్ ఇది తీసుకున్నాను. ముందుగానే రొటీన్ని ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఈ టైమ్స్లో మనకి స్కూల్ ఉండదు, హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఒక రొటీన్ అనేది ఉండదు. సో దట్ స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా ఉండదు, ఫుడ్ మీల్ ప్రిపరేషన్ కూడా సరిగ్గా ఉండకపోవడం వల్ల వెయిట్ గెయిన్ ఎక్కువగా సమ్మర్స్లోనే అవుతాము. అండ్ పిల్లలు కూడా స్నాక్స్ ఎక్కువ అడుగుతుంటారు కాబట్టి మనం ఏదో ఒకటి ఇంట్లో ఫాస్ట్గా అవి ఇవి చేద్దాం కదా అని చెప్పేసి వాళ్ళతో పాటు మనము తినడం ఇలాంటివి చేయడం వల్ల కూడా మనకి వెయిట్ లాస్ అనేది కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. అండ్ మెయిన్గా స్నాక్స్ని అవాయిడ్ చేసేదానికి ట్రై చేయండి.